Hi students, today we are going to start a complete introduction on regarding polynomials chapter. What is meant by polynomials to asal polynomials ఏవి కావు ఏవి అయితేవి, what is meant by degree, what is meant by coefficient, everything we are going to see today. Let us begin the session. Polynomial అంటే ఏంటి, దానికి ఫ్యాక్టరైజేషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ పాలినామియల్ అంటే ఏంటి, ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ వస్తుంది మీకు. ఓకే, రైట్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, వేరియబుల్స్ని కాన్స్టెంట్స్ని పక్క పక్కన, మళ్ళీ వేరియబుల్స్ అంటే ఏంటి ఆల్ఫాబెట్సే, కాన్స్టెంట్స్ అంటే ఏంటి నెంబర్స్, వీటిని పక్క పక్కన రాస్తే వాటిని ఏమంటాం ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇలా కానీ ఎలా రాసినా సరే. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి వేరియబుల్ తెలుస్తుంది కదా, వేరియబుల్ అంటే ఎక్స్, ఇక్కడ కొన్నిసార్లు వై ఉంటుంది, కొన్నిసార్లు కే ఉంటుంది, ఎనీథింగ్ ఇట్ కెన్ బి, రైట్. ఇలా ఉన్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి నెత్తిన టోపీ పెట్టుకుంటారు కదా సమ్మర్లో, రైట్. దిస్ టోపీ షుడ్ బి ఏ హోల్ నెంబర్. దిస్ టోపీ వీ కాల్ ఇట్ యాజ్ ఏ డిగ్రీ. దీన్ని ఏమంటాం మనం, డిగ్రీ అంటాం. ఈ పైన రాసే నెంబర్ని డిగ్రీ అని అంటాం. ఈ డిగ్రీ అనేది హోల్ నెంబర్ అయిందా, పాలినామియల్ అవుతుందా, అవ్వలేదా, నాట్ ఏ పాలినామియల్. మళ్ళీ నో మోర్ కన్ఫ్యూజన్. లెట్ us go with one example. You can understand better. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసిన. ఓకే, రైట్. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ని నేను కొంచెం మాడిఫై చేసి, ఓకే రైట్, కొంచెం మారుద్దాం. రైట్, ఇక్కడ 0.5 రాసిన. నెక్స్ట్ ఇదే ఎక్స్ప్రెషన్, జస్ట్ వెయిట్, ఇదే ఎక్స్ప్రెషన్ని నెక్స్ట్ ఏం చేద్దామంటే 1/, రాద్దాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ది సేమ్ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ తీసుకుందాం. ఈసారి ఏం రాద్దామంటే ఇది 1/5 రాద్దాం. ఓకే, చలో, రైట్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ దీన్నే తీసుకొని రూట్ పెడదాం. రైట్, చూద్దాం 1/1 చూద్దాం. పాలినామియల్ అంటే ఏం చెప్పిన, ఏదైనా ఆల్జిబ్రిక్ అంటే ఏంటి, నెంబర్స్ వేరియబుల్స్ అన్నీ ఒక దగ్గరికి ఏ ఆపరేటర్తో అంటే ఏ మ్యాథమెటికల్ ఆపరేటర్తో రాసినా కూడా అది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇవి పాలినామియల్స్ అవుతాయా కాదా అనేది మనకి ఇప్పుడు మ్యాటర్. ఓకే, రైట్. ఎనీ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ హూజ్ డిగ్రీ, ఈ పైన రాసే నెంబర్స్ని ఏమంటాం, వేరియబుల్స్కి మాత్రమే, కాన్స్టెంట్స్ కాదు, వేరియబుల్స్కి రాసే వీటిని ఏమంటాం డిగ్రీ అని అంటాం. ఈ డిగ్రీ అనేది ఏమవ్వాలి, పాలినామియల్ అంటే హూజ్ డిగ్రీ మస్ట్ బి ఏ హోల్ నెంబర్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అని ఇస్తారు టెక్స్ట్ బుక్లో. అంటే ఏంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హోల్ నెంబర్, సింపుల్గా హోల్ నెంబర్స్ అంటే ఏంటివి, సింపుల్గా చెప్పాలంటే 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎనీథింగ్, బట్ దోస్ షుడ్ బి ఏ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అయి ఉండాలి. రైట్, ఇక్కడ 5, 3లు అన్నీ కూడా 5లు 3లు, ఇక్కడ ఎక్స్లు వేసారంటే x⁴0 ఉంది. ఓకే, ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. దెన్ ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. మరి ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏముంది మళ్ళీ, పవర్ ఏముంది, డెసిమల్ ఉంది. డెసిమల్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ కదా, దేర్ ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, ఫెయిల్ అయిపోయింది, ఇది పాలినామియల్ కాదు. పోనీ ఇక్కడికి వద్దాం. సారీ, ఇక్కడ అన్ని 2లు 5లు అన్ని వేరియబుల్స్ పవర్స్ హోల్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈజ్ ఇన్ డినామినేటర్, రైట్. ఇట్లా డినామినేటర్లో ఉంటే వీ కెన్ షిఫ్ట్ ఇన్ టు న్యూమరేటర్, ఇట్ బికమ్స్ నెగిటివ్. ఏమైపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇది పైకి పట్టుకొస్తే ఏమవుతుంది, 5 నెగిటివ్ అయిపోతుంది. మరి నెగిటివ్స్ నాట్ అలౌడ్ హోల్ నెంబర్స్లో, కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ నాట్ ఏ పాలినామియల్. వాట్ అబౌట్ దిస్ వన్, ఫ్రాక్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఇట్లా ఇచ్చిన, సిన్స్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ పాలినామియల్. ది రీజన్ ఈజ్ దిస్ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఓకే, ఎక్స్ పవర్ ఏం రాస్తాం, రూట్ అంటే 1/2, x⁴1/2, కాబట్టి ఇట్స్ ఎ ఫెయిల్డ్ కేస్ అగైన్. ఓకే, నాట్ ఏ పాలినామియల్. ఓకేనా. డిగ్రీ అంటే ఏం లేదు, సింపుల్గా ఈ వేరియబుల్స్ పవర్స్, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటే దాన్ని డిగ్రీ అంటాం. యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ టర్మ్, దట్ ఈస్ వాట్ ఈజ్ మీన్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ది పాలినామియల్. అంటే ఏంది, వేరియబుల్ ఏదైనా ఒక వేరియబుల్ సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ x³ అని తీసుకున్నాను. వాట్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్, ఇక్కడ అడిగిన క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ x³ అన్నది అంటే x³ ముందున్న నెంబర్ని ఇంక్లూడింగ్ సింబల్, దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ కోఎఫిషియంట్. ఇక్కడికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాలినామియల్ కాదు, పాలినామియల్ అయినప్పుడే మనం కోఎఫిషియంట్స్ రాయాలి, నో నీడ్ టు వరీ. ఓకే, రైట్. చలో
సింపులే. ఇంత సింపుల్ సార్ అంటే అసలు 100% సింపులే. ఏదైనా ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్కి పైన టోపీ అనేది హోల్ నెంబర్ అయితే పాలినామియల్, కాకపోతే నాటే పాలినామియల్. ఓకేనా? పాలినామియల్ అయ్యింది అని అంటే దాని డిగ్రీ ఏమై ఉండాలి? హోల్ నెంబర్ అయి ఉండాలి. హైయెస్ట్ డిగ్రీనే, హైయెస్ట్ పవర్ని మనం ఏమంటాం? డిగ్రీ అని అంటాం. కోఎఫిషియంట్ అంటే ఏదైతే నెంబర్ సెలెక్ట్ చేసుకుంటావు వేరియబుల్, దాని ముందున్న నెంబర్ని కోఎఫిషియంట్ అంటాం. ద డిగ్రీ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలో. డిగ్రీ ఏంటిది మరి? ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది? 5 ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఏముంది? 2 ఉంది. ఇక్కడ ఏం లేదు. లేదు అంటే ఎట్లా రాయాలి? 5 అని చెప్పొద్దు. 5 పవర్ 1 ఉంది సార్, 1 అని చెప్పొద్దు. ఇది రాంగ్. మరి ఏం సార్ అంటే 5x పవర్ 0. వేరియబుల్ పవరే. ఎస్, ఆన్సర్ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది? 6. ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది? 2 ఉంది. ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది సార్? రూట్ కనపడేది. రూట్ ఇది నెంబర్, వేరియబుల్కి లేదు. ఇక్కడ వేరియబుల్ ఏంటిది? 5t. నాకు నెంబర్లు ఏమైనా ఉండొచ్చు, నెంబర్స్తో పని లేదు నాకు. ఓకే, వేరియబుల్ పవర్ హోల్ నెంబర్ అయి ఉండాలి. దట్ ఈజ్ యువర్ డిగ్రీ. దట్ షుడ్ బి ఈజ్ ఏ పాలినామియల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్? ఓకే, వన్ వేరియబుల్ అని స్పెసిఫిక్గా చెప్పిన అంటే ఒకటే వేరియబుల్ ఎక్స్ లేకపోతే వై జెడ్ ఇట్లా ఇవే ఉండాలి. అంతేగాని ఎక్స్లు జెడ్లు వైలు మిక్స్ ఉండదు. ఓకే, విచ్ ఆర్ నాట్ అండ్ గివ్ ద ఆన్సర్, గివ్ ద రీజన్ ఆల్సో అని కూడా అన్నాడు. ఓకే, ఇక్కడైతే అన్ని ఎక్స్లే ఉన్నాయి. ఓకే, హైయెస్ట్ పవర్ 2 ఉంది. ఎస్, వాట్ ఆర్ దే ఆస్కింగ్? పాలినామియల్స్ ఆర్ నాట్ అన్నాడు. ఓకే, ఎస్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఎస్, దట్ ఈస్ ఎక్స్ వేరియబుల్ ఓన్లీ. మరి ఇక్కడ కూడా వేస్తే ఎందుకు? కాన్స్టెంట్ మాత్రమే రూట్ ఉంది, వేరియబుల్కి ఏం రూట్ లేదు. ఎస్ పాలినామియలే. ఇది కూడా ఇది నాట్య పాలినామియలే. ఎస్ పాలినామియల్, బట్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఎందుకు? ఇది క్యూ, ఇది పి. పాలినామియల్ బట్ నాట్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకు? పి ఉంది, క్యూ కూడా ఉంది కాబట్టి. ఇక్కడ నాట్ ఎట్ ఆల్ పాలినామియల్. ఎందుకు? y ప్లస్ 2 ఇంటూ y పవర్ -1. ఎందుకు? దీని పైకి పట్టుకొస్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. మరి నెగిటివ్ ఉంది అని అంటే నాట్ ఏ పాలినామియల్. క్లారిటీ ఉందా? రైట్, నెక్స్ట్ చూడండి. వేరియబుల్కి రూట్ వచ్చింది బడ్డు, వేరియబుల్కి రూట్ వచ్చింది 5, రూట్ ఉంది ఇట్లా. దిస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ని రిమూవ్ చేస్తే ఏమవుతుంది? 1/2 అవుతుంది. కాబట్టి నాట్ ఏ పాలినామియల్, ఫెయిల్ అయిపోయింది. వాట్ అబౌట్ దిస్ వన్? ఎస్ పాలినామియల్ బట్ నాట్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, 1 వేరియబుల్. ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్ x and y. Polynomial? Yes, 100%, because whose degree is 100? 100 is a whole number, right? Next, write the coefficient of x for x power 3. x power 3 యొక్క కోఎఫిషియంట్ ఏంటి? x power 3కి ముందు ఏముంది? ఇక్కడ ఏం లేదంటే 0 అనొద్దు, ఏం లేదంటే 1 ఉందని అర్థం. ఓకే, ఇక్కడ ఏముంది? ఈడ కూడా ఏం లేదు సార్ అనొద్దు. ఇగో ఈడి వరకే తీసుకోవాలి, నువ్వు దీంతో సంబంధం లేదు. ఓకే, -1 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది కోఎఫిషియంట్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్, నో నీడ్ టు వరీ. ఓకే, √2 ఉండొచ్చు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఇట్లా వస్తే దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఎందుకు? రూట్ అనేది 3 కూడా వస్తే ఫెయిల్. ఇదైతే ఎస్ 100% పాలినామియల్. మరి దీనికి ఏముంది? 2 ఉంది. దీనికి ఏముంది? 5/2 ఉంది. ఉండొచ్చు. 5/2 ఈజ్ ఏ నెంబర్, 1.5 సంథింగ్ వస్తుంది మనకి. ఇది ఇగో నెగిటివ్ ఉండొచ్చు. కోఎఫిషియంట్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్, అంటే రేషనల్ ఇర్రేషనల్ ఎనీథింగ్. ఓకే, మరి ఇక్కడ మీరు 2 చెప్పొద్దు. ఎందుకు? ఇక్కడ x³ లేదు బడ్డు, x³ టర్మ్ ఉందా? ఇలా ఇస్తే దీన్ని 1 అని చెప్తావు, అసలు x³ లేదు, 0. ఓకే, ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్, క్లాసిఫై ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. వాట్ ఈజ్ మీన్ బై లీనియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, నేను ఏదైనా కూడా పాలినామియల్ షుడ్ బి ఇన్ దిస్ ఫార్మాట్. ఓకే, ఇలా ఉండాలి జనరల్గా. ఇట్లా పోతుంది మనకి. ఇంకా టెక్స్ట్ బుక్లో ఎట్లా ఇస్తాడంటే a0x⁴1 a1 ఇట్లా ఇస్తాడు. మిమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం అని నేను రాస్తలేను, అంతే ఏం లేదు. ఓకే, a2 x n⁻².
అండ్ సో ఆన్ ఏఎన్ ఇట్లా ఇస్తాం. ఇవేంటివి సార్, ఇవేంటివి ఏం ఫార్ములాస్ కావు, పాలినామియల్స్. జస్ట్ మీకు ఇది ఎందుకులేండి, ఇది కన్ఫ్యూజన్ చేస్తే మిమ్మల్ని. జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. సి వాట్ ఐ రోట్ ఆన్ ద బోర్డ్, సింపుల్. దిస్ ఏబిసి ఆల్ ఆర్ కోఎఫిషియెంట్స్. ఓకే, అంటే అవి ఎనీ రియల్ నెంబర్స్. ఇక్కడ ఏబిసిలు ఏంటివి, ఎనీ రియల్ నెంబర్స్. ఓకే, ఈడ పవర్స్ ఉన్నాయి చూడండి, దోస్ ఆర్ డిగ్రీస్. n షుడ్ బి ఎ హోల్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, నవ్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్. ఇప్పుడు ఇదే వేరియబుల్కి నేను ఓన్లీ పవర్ 1 పెట్టినా, అప్పుడు ఎట్లా రాస్తామంటే ax పవర్ 1 టు ద బేస్ దిస్ వన్, దట్స్ ఇట్. వీ కాల్ ఇట్ యాజ్ ఎ లీనియర్ పాలినామియల్. ఎందుకు లీనియర్ అన్నాం, లీనియర్ లైన్ స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ ఉంటుంది. అప్పుడు డిగ్రీ ఏముండాలి, 1 ఉండాలి. ఓకే, లీనియర్ అంటే డిగ్రీ 1. వాట్ అబౌట్ దిస్ వన్? ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ఇచ్చిన, అప్పుడు బిఎక్స్ వస్తుంది, సి కూడా వస్తుంది. దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ ఏముండాలి, 2 ఉండాలి. డిగ్రీ ఇక్కడ ఏముండాలి, 1 ఉండాలి. ఇక్కడ డిగ్రీ ఏముండాలి, 2 ఉండాలి. ఓకే, దీన్ని గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. దీన్ని గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే కర్వ్ వస్తుంది ఇట్లా. ఓకే, అవి మనము 10th క్లాస్లో చూస్తాం. ఇప్పుడైతే మనకు అవసరం లేదు, గ్రాఫ్ ఎట్లా వస్తుంది అనేది. రైట్, మరి ఎందుకు చెప్తారు సార్, తెలుసుకుంటారని చెప్తారు. రైట్, నెక్స్ట్ది ఇప్పుడు నేను క్యూబ్ ఇచ్చిన, ఎక్స్ క్యూబ్ ఇచ్చిన. నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక్కొక్కటి తగ్గుతూ పోవాలి, నేను అందుకే రాసిన. ఏం రాస్తే దానికన్నా ఒకటి తగ్గింది, దానికన్నా ఒకటి తగ్గింది, ఇట్లా. దిస్ ఈజ్ ద జనరల్ ఫార్మేట్ ఫర్ ది పాలినామియల్. ఓకే, చూడండి ఇప్పుడు 3తో స్టార్ట్ అయింది, దీన్ని ఏమంటారంటే క్యూబిక్ అంటాం. ఒకవేళ 4 వస్తే సార్, 4 వస్తే 4 మనకైతే రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా బై క్వాడ్రాటిక్ ఆర్ క్వార్టిక్ అని కూడా అని వస్తుంది. ఓకే, ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఓకే, క్వార్టిక్ ఆర్ బై క్వాడ్రాటిక్ ఇట్లా వెళ్తాం అన్నమాట. క్లారిటీ ఉంది కదా. డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్. దట్స్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ అని అడుగుతున్నాడు. మనం డిగ్రీ చూసేస్తాం, సింపుల్గా డిసైడ్ చేసేస్తాం. డిగ్రీ 2 క్వాడ్రాటిక్, డిగ్రీ 3 క్యూబిక్, డిగ్రీ 2 క్వాడ్రాటిక్, డిగ్రీ 1 ఏమి ఇవ్వకపోతే 1 కదా, బట్ లీనియర్. మీరు చెప్తారా ఈ రెండు? 100% యూ నో ఇట్. రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. జస్టిఫై యువర్ ఆన్సర్. బైనామియల్ హ్యాజ్ ఏ 2 టర్మ్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిందంటే బేస్డ్ ఆన్, ఇప్పుడు మనం ఇక్కడ రాసినామా, ఇక్కడ లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ ఇట్లా రాసినాం కదా. ఇవన్నీ నేమ్స్ దేనివల్ల అంటే బేస్ ఆన్ డిగ్రీని బేస్ చేసుకొని చెప్పిన. డిగ్రీ 1 ఉంటే లీనియర్, డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్ ఇట్లా. ఇప్పుడు మనకి బైనామియల్, ట్రైనామియల్ ఇవి ఎట్లా అంటే బేస్డ్ ఆన్ టర్మ్స్. ఒక్కటే టర్మ్ ఉందనుకోండి, ఒక టర్మ్ ఉందనుకోండి, దాన్ని మోనామియల్ అంటాం. ఏమంటాం? మోనామియల్ అంటాం. 2 టర్మ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని బైనామియల్ అంటాం. 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, ట్రైనామియల్ అంటాం. 4 టర్మ్స్ ఉన్నాయనుకో మల్టీనామియల్. ఓకే, మరి పాలినామియల్ అంటే 1 or more terms, anything can be called as a polynomials. పాలి అంటే మెనీ, నామినల్ అంటే టర్మ్స్ అనమాట. ఓకేనా. బైనామియల్ హ్యాజ్ 2 టర్మ్స్. బైనామియల్లో 2 టర్మ్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు 2 ఉంటాయి? దాన్ని మనం ఎగ్జాంపుల్ చెప్పమంటే ఇట్లా రాసిన 1, 2, దట్స్ ఇట్. ఓకే, ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ఎవ్రీ పాలినామియల్. ఇప్పుడు నేను ఒక పాలినామియల్ రాస్తా. ఇది ట్రైనామియల్. ఎందుకు? 3 టర్మ్స్. కానీ ఇది పాలినామియల్ కూడా. ఎస్, డిగ్రీ ఈజ్ ఏ హోల్ నెంబర్, పాలినామియల్. మరి ఇది బైనామియల్ అవుతుందా? బట్ ఎవ్రీ అన్నాడు. కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఎందుకంటే ఈ రీజన్ ఇదే. ఏదో ఒక క్యూబిక్ పాలినామియల్ రాసి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బైనామియల్. ఓకే, ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. బైనామియల్ అవ్వచ్చు, అది 100% అవ్వచ్చు. ఎందుకు? నేను ఇప్పుడు రాస్తాడు 2 టర్మ్స్ ఉన్నాయి. ఎస్, 2 టర్మ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ క్యూబిక్. ఓకే, సింగిల్ టర్మ్ కూడా క్యూబిక్ అవ్వచ్చు అంటే ఎస్. నేను ఇప్పుడు ఇది ఒక్కటే రాస్తాను. మోనామియల్ ఈజ్ ఏ క్యూబిక్,
Monomial is a cubic. Binomial also cubic. Trinomial also cubic. 100% true. Okay. True. Next, degree of zero polynomial is 0 itself. What is meant by zero polynomial? First of all, 0 itself we call it as the 0 of the polynomial. Answer 0 కాదు, మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి క్లారిటీస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఏది సార్ ఎందుకు అన్ని స్టార్లు అంటే కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. చూడండి, డిగ్రీ ఆఫ్ జీరో పాలినామిల్. ఫస్ట్ జీరో పాలినామిల్ అంటే ఏంటి? జీరో పాలినామిల్ అంటే జీరో రాస్తే దాన్ని జీరో పాలినామిల్ అంటాం. మరి దీనికి డిగ్రీ ఏంటిది? దీనికి డిగ్రీ ఆఫ్ జీరో కాదు, జీరోకి డిగ్రీ ఏంటిది? ఒక ఆయన ఏం రాసిండంటే జీరో పక్కనే ఎక్స్ పెట్టి 1 రాసి ఎస్ డిగ్రీ ఈజ్ 1 అన్నాడు. ఇంకొక ఆయన ఏం రాసిందంటే జీరో పక్కన ఎక్స్ పవర్ 100 రాసి డిగ్రీ ఈజ్ 100 అన్నాడు. ఎవడు కరెక్ట్ ఈ రెండిట్లే? ఇంకొకటి జీరో పక్కన మళ్ళీ ఎక్స్ పవర్ 0 రాసేసి వాడు 0 అన్నాడు. దాట్ మీన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు మారుతుంది చూడు, వీన్ ఆన్సర్ తప్పనిలేవు, అట్లని ఇవ్వంది కరెక్ట్ అనలేం, బికాజ్ వీ కెనాట్ డిసైడ్. ఓకే, దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. వాడేమో కన్ఫర్మ్ చేసేస్తుండు 0 అని, మనకేమొచ్చింది ఆన్సర్? నాట్ డిఫైన్డ్ అని వచ్చింది కదా. క్లారిటీ ఉంది కదా, రైట్. నెక్స్ట్ చూడండి, ద డిగ్రీ ఆఫ్ ది, ఇక్కడ డిగ్రీ ఎంత? డిగ్రీ ఆఫ్ దిస్ వన్ 2, ఇక్కడ డిగ్రీ రెండింటిని యాడ్ చేస్తే 2నే, ఇక్కడ డిగ్రీ 2నే. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ మోనామియల్ అంటే ఒకటే టర్మ్ ఉంది. ఎస్, ట్రూ ఓన్లీ. ఇవి మొత్తం ఒకటే, ప్లస్ ఏం లేదు ఇక్కడ. ఓకే, ఒకటే టర్మ్ అది, రైట్. గివ్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్ మోనామియల్, ట్రైనామియల్, డిగ్రీ 10. మోనామియల్కి డిగ్రీ 10 అన్నాడు, ఎక్స్ పవర్ 10 రాసుకోండి డైరెక్ట్. సింగిల్ టర్మే పడు, లేదా రాసుకో 100 రాసుకోండి దీని ముందు. ఇది మొత్తం సింగిల్ టర్మ్, నేనేం ప్లస్లు పెట్టట్లే. దెన్ ఇట్ ఈజ్ ఏ మోనామియల్. ఎస్, 100% మోనామియల్, ఒకటే టర్మ్ ఉంది, రైట్. నెక్స్ట్ ఇది చూద్దాం, ట్రైనామియల్ అన్నాడు. ట్రైనామియల్ హూజ్ డిగ్రీ ఈజ్ 10. 10తో స్టార్ట్ చేయి. ఓకే, ఎక్స్ పవర్ 10, నెక్స్ట్ ఎక్స్ పవర్ 9, నెక్స్ట్ ఎక్స్ పవర్ 8. ట్రైనామియల్ హూజ్ డిగ్రీ ఈజ్ 10 ఇట్ సెల్ఫ్. వీటికి ఇంకేమైనా తోకలు తగిలిస్తే తగిలి, నీ ఇష్టం. ఇట్ కెన్ బి ఎనీథింగ్ యూ కెన్ రైట్, ఎనీథింగ్. ఓకే, 1 ఎగ్జాంపుల్ అన్నాడు, మనం 100 ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఓకే, రైట్. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ క్లియర్. పాలినామియల్ అంటే ఏంది? టోపీ అనేది ఏమి ఉండాలి? హోల్ నెంబర్ అయి ఉండాలి, వేరియబుల్ మీద మాత్రమే. వేరియబుల్ అంటే ఆల్ఫాబెటికల్ నెంబర్, ఆల్ఫాబెట్స్. ఓకే, రైట్. వాటి పైన ఏమి ఉండాలి? టోపీలు, హోల్ నెంబర్స్ అయి ఉండాలి. ఏమేమి ఉండొద్దు? రూట్ ఉండొద్దు, నెగిటివ్ ఉండొద్దు, నెక్స్ట్ రేషనల్ నెంబర్, ఫ్రాక్షన్ ఉండొద్దు, డెసిమల్ ఉండొద్దు, ఇవేవి ఉండొద్దు. అవేవి ఉన్నా కూడా పాలినామియల్స్ కావు. జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అంటే చూసినామా? జీరో ఆఫ్ ద పాలినామియల్ చూడలే కదా దీంట్లో, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కోఎఫిషియంట్, ఎక్స్కి ముందున్న నెంబర్ని కోఎఫిషియంట్ అంటాం. దట్స్ ఇట్. ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ సీన్ దిస్ వెరీ బేసిక్ అండర్స్టాండింగ్. లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, జనరల్ ఫార్మ్స్ ఆల్సో యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ బైనామియల్, మోనామియల్, ట్రైనామియల్ అంటే ఏందో చూసుకున్నాం, రైట్. I hope this session is simple and clear. Let me know in the comment section whether you are able to understand or not. See you in the next video. Thank you.